ఏంటి సడన్గా ఇట్లా పూరి తినేది వీడియో పెట్టాను అనుకుంటున్నారా? సడన్గా అయితే ఒక ట్రిప్ ప్లాన్ చేసాము పిల్లలతో పాటు. మా వాళ్ళకైతే కుదరలేదనమాట రావడానికి, కొంచెం హెల్త్ ఇష్యూస్, కాళ్ళ నొప్పులు అట్లా ఉండడం వల్ల. మా అత్తయ్యకి కానీ మా మమ్మీకి కూడా ఎవరు కూడా కుదరలేదు. కాబట్టి ఇంకా సడన్గా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. ఒక ఇంపార్టెంట్ ట్రిప్ ఇది మాకైతే. అయితే ఎక్కడికి ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీకు అర్థమవుతుంది. న్యాచురల్గా ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వీడియోస్ అనమాట ఇవి, చూస్తుండండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఒక చోటుకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? చెప్పు. సడన్ గా వెళ్తున్నాము, అనుకోకుండా వెళ్తున్నాం అనమాట. సడన్ గా టెంపులా? అవునా? మేమైతే 4 o'clock బయలుదేరాం అబ్బా. 5:20కి అట్లా స్టార్ట్ అయినాం అనమాట మార్నింగ్. ఇంకా వీళ్ళని ఇక నిద్ర నుంచి లేపేసి అట్లే తీసుకెళ్ళిపోతున్నాము. ఆడుకుంటున్నావా నువ్వు? ఇది ఆడుకునేది ఏమన్నా? ఇటు చూడు, హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు చిట్టలి, హాయ్ చెప్పు. హాయ్ మంచిగా చెప్పు. ఇప్పుడు చెప్పు హాయ్. ఎక్కడికి పోతున్నామో వీడియో చూస్తుండండి. వీడియో ఎండింగ్ లోపు చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా నాన్న? నువ్వు చెప్పు కన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్తావు అబ్బా కొంచెం. హాయ్ ఫ్రెండ్స్. నేనైతే నైట్ అంతా ప్యాకింగ్ చేసుకుంటూనే ఉన్నా, అవి ఇవి అన్ని బట్టలు. సడన్గా కాబట్టి అనుకోలేదు, ప్యాకింగ్ చేసుకుంటూనే ఉన్నాం. యాక్చువల్గా చాలాసార్లు అనుకున్నాం అనమాట వెళ్ళాలి అని చెప్పేసి. అయితే చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా వెళ్దాము అని అనుకునేసరికి శబరికి వెళ్ళిన అనమాట మా హస్బెండ్ సివిల్లోనే. మరి మన సర్ప్రైజ్ అంటే అయితే ఇప్పుడు ఇంకా వెళ్ళాలి ఇంకా ఖచ్చితంగా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. సడన్గా మేమైతే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికనేది చెప్తాను, వెయిట్ చేయండి. బ్రేక్ తర్వాత చూడండి. బ్రేక్ తర్వాత చూడండి అంట. చిట్టాలు ఇటు చూడు కన్నమ్మ, చున్నీ ఇట్లా లాగేస్తున్నా. అక్కడ చూడు. టెంపులా? అమ్మవారి టెంపులా? ఏం టెంపుల్ అబ్బా? సూర్యదేవుని టెంపుల్ ఉన్నట్టుంది కదా. ఇప్పుడు టైం ఎంత అవుతుందబ్బా? ఆల్మోస్ట్ 10 అవుతుంది మార్నింగ్. టిఫిన్ చేసినాం ఇప్పుడే. అస్సలు బాగాలేదు, డబ్బులు మాత్రం ఎక్కువనే ఉన్నాయి కానీ అస్సలు బాగాలేదు అనమాట. కాస్ట్లీ ఉంది కానీ ఉంది. అసలు టిఫిన్ అయితే ఏం మంచిగా లేదు. ఇంట్లో గడప దాటితే తెలుస్తుంది ఫుడ్ గురించి, అంతే కదా? ఇది మాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్. గడప దాటితే తెలుస్తుంది సుఖం కష్టం అనేది. చాలా ఘోరంగా ఉంది అసలు. టిఫిన్స్ అయితే మరి ఘోరంగా ఉన్నాయి. రోజు ఎట్లుంటుందో మాది. ఒక 3-4 days ట్రిప్ ఇది. ఇక ఫుడ్ పరిస్థితి అవునా? ఇంకా ఈ 3-4 days ఇక ఎట్లుంటుందో ఏమో, ఫుడ్ ఏమో చూడాలి. ఏమో అర్థమైతే లేదు. ఫస్ట్ టిఫిన్ తోటే చాలా ఘోరమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు చాలా ట్రిప్స్కి వెళ్ళినాం కానీ ఇట్లాంటి టిఫిన్ ఎప్పుడు తినలేదు మేమైతే. ఖచ్చితంగా సరే. డాన్స్ చిట్టాలి. సూపర్ డాన్స్. ఏరితో ముందుకు పడుతున్నాను, వద్దు.
ఇప్పుడైతే లంచ్ కోసం వచ్చేసినాం, ఇంకా లంచ్ టైం అయిపోయింది. అయితే మీల్స్ తీసుకున్నాం అనమాట. ఈ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. టిఫిన్ అయితే అస్సలు బాగాలేదని చెప్పాను కదా, ఈ ఫుడ్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. లాస్ట్ వరకు చూడండి, నేను బోర్డు నేమ్ అదంతా కూడా చూపిస్తాను. చాలా మంచిగా అనిపించింది ఈ ఫుడ్ తోటి అయితే మాకు. ఎందుకంటే మనం ఎటన్నా వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది సరిగ్గా ఉండాలి మనకి. ఇంకా అకామిడేషన్ అట్లాంటిది, ఫుడ్ అకామిడేషన్ అనేది మంచిగా ఉంటే మనము హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే పెట్టిన డబ్బులకి కొంచెమన్నా వాల్యూ ఉండాలి కదా. చెల్లికి వాటర్ బాటిల్ ఇస్తుండు రిత్విక్. హాయ్ ఫ్రెండ్స్, రిత్విక్ ఇప్పుడే హోటల్కి వచ్చాము. బుయ్యి పోదాం. మొత్తానికైతే లాస్ట్లో చెప్తానన్నాను కదా, మేమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయామండి. చాలా మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము, టికెట్స్ అనేవి అసలు దొరకట్లేదు ఆన్లైన్లో సరిగ్గా. కాబట్టి ఏదైతే అదైందని దేవుడి మీద భారం వేసి స్టార్ట్ అయిపోయాము. రూము అదంతా కూడా టికెట్స్ అవన్నీ ఎట్లయితే ఏంటి అని చెప్పి ఆలోచించాము ఇన్ని రోజులు. కానీ ఇప్పుడైతే దేవుడి మీద భారం వేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఏదైతే అదైంది అంత మంచి జరుగుతుంది అనుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఇన్ని రోజులు అందుకని చెప్పి గ్యాప్ వచ్చిందనమాట వీడియోస్కి. చూస్తుండండి, ఇవాళ నుంచి అయితే రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను లాంగ్ వీడియోస్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇన్ని రోజుల నుంచి ఎంతో ట్రై చేసాము, ఆలోచించాము ఎట్లా పిల్లలతో అని చెప్పి. ఇంకా అదంతా కాదని చెప్పి స్టార్ట్ అవ్వడమే కరెక్ట్. మీరు కూడా ఒకవేళ ఎక్కడైనా అనుకుంటే కనుక మీరు స్టార్ట్ అయిపోండి. ఆ తర్వాత అంతా దేవుడి మీద భారం వేస్తే అంత మంచి జరుగుతుంది అనమాట. ఇద్దరు పిల్లలతో అసలు తిరుపతికి ఎలా వెళ్ళాము ఏంటి, అక్కడ పరిస్థితి మేము ఎట్లా ఎదుర్కొన్నాం ఏంటి అని చెప్పి మొత్తం కూడా నేను వీడియోస్ పెడుతుంటాను, రోజు చూస్తూ ఉండండి. ఈ వీడియో అయితే ఇంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.